హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శర్వాణి మోహన్. సో నేను నా అప్కమింగ్ ప్రాజెక్ట్ డబ్బింగ్ కోసం అయితే బయలుదేరాను. సో అందుకే ఇప్పుడు ఈ బ్లాగ్ అన్నమాట. సో ఏంటి చీకటిగా ఉంది అని అనుకుంటున్నారా? ఎస్, నేను నైట్ టైమే డబ్ చెప్పడానికి వెళ్తున్నాను. బికాస్ ఆఫ్ మై బిజీ స్కెడ్యూల్స్ ఏంటంటే చిన్న షూట్స్లో కొంచెం బిజీ ఉండే. సో నాకు మార్నింగ్ టైమ్స్లో పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఖచ్చితంగా కుదరలేదు డబ్ చెప్పడం. సో అందుకని నేనేంటంటే నైట్ టైం నా స్కెడ్యూల్ని ప్లాన్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 11 o'clock. బయట ఒక్కరు కూడా కనిపించడం లేదు. అండ్ ద వెదర్ అయితే ఎట్లు తిరిగి మార్నింగ్ నెల్లూరులో మాత్రం చాలా వేడి ఉంటుంది. బట్ నైట్ టైమ్స్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ దట్ టు బైక్ రైడ్ కాబట్టి ఇంకా బాగుంది. సో ఆల్మోస్ట్ డబ్బింగ్ స్టూడియోకి అయితే నేను రీచ్ అయిపోయాను. సో మన స్టూడియో అయితే మనకి 4th floorలో ఉంది. యాక్చువల్లీ ఇది డబ్బింగ్ స్టూడియో కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ ఇట్స్ ఎస్జేపీ స్టూడియో. మన నెల్లూరు హబ్ దగ్గర ఉంటుంది. హీస్ ఎ సింగర్ అండ్ ఆల్మోస్ట్ వీడియో ఎడిటింగ్స్ కానీ డబ్స్ కానీ అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి రీసెంట్గా. సో అక్కడికైతే వచ్చేసాం. మీరందరూ కూడా నాతో పాటు రండి. ఐల్ స్టూడియో ద డబ్బింగ్ స్టూడియో. ఎస్, దిస్ ఈస్ ద స్టూడియో ఆఫ్ ఎస్జేపీ. సో చూసారు కదా, ఆంబియన్స్ అంతా చాలా బాగుంది. ఇక్కడ ఒక పోడ్కాస్ట్ డిజైన్ కూడా కనిపిస్తుంది. మేబీ త్వరలో ఏమన్నా నెల్లూరులో పోడ్కాస్ట్ ఏమన్నా స్టార్ట్ అవ్వచ్చేమో. విల్ గో సూన్. అండ్ ఇదంతా తన స్టూడియో లోపల. అండ్ విల్ ఎంటర్ ఇన్ టు ద డబ్బింగ్ స్టూడియో. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎస్, డబ్బింగ్ అయితే స్టార్ట్ చేశాను. హౌ మచ్ డెడికేషన్ ఐ హ్యావ్ షోయింగ్ హియర్. చెంప దెబ్బ కూడా నేనే కొట్టుకుంటున్నాను. సో డబ్బింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అన్నీ టకటక అయిపోతూ వచ్చింది. బట్ టైం అయితే నైట్ 12 o'clockకి మొదలు పెడితే ఆల్మోస్ట్ 5 o'clock అయింది. మార్నింగ్ డబ్బింగ్ మొత్తం కంప్లీట్ పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో అవ్వడానికి. బట్ అంత హరీలో ఏం చేయలేదు. బట్ డబ్బింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అఫ్ కోర్స్ నా వాయిస్ కూడా డబ్బింగ్కి బాగా సూట్ అవుతుంది అని మెనీ కాంప్లిమెంట్స్ నాకు ఇది వరకు వచ్చాయి. సో totally dubbing is completed. I'm very happy. This is my after dubbing phase. I'm looking like as a singer here, but it's okay. So project kuda twaralo రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. That's all for today. Bye.